స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని తన ప్రేమలో తన కృపలో నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆన్లైన్ ద్వారా కూడా దేవుని వాక్యమును చెప్పడానికి వినడానికి ప్రభువు మనకి ఆయన సహాయం చేయుచున్నాడు. మరి ఇంతవరకు పాఠాల ద్వారా దేవుని మహిమపరుచుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో తీద్దాం, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనాన్ని మనం దేవుని వాక్యం చదువుకుందాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడిన విధైన బట్టి నాయన నీకు స్తుతులు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యమును మీరు ఆశీర్వదించిన ప్రభువా, నా తండ్రి, మీరు మాట్లాడండి. అందులో ఉన్నటువంటి జీవమును సత్యమును మాకు నాయన తెలియపరచమని, మీరే ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కనుక ప్రియమైన వాళ్ళారా, చదివిన వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. యోహాను 3వ అధ్యాయము 34. ఇక్కడ మనం చదివినప్పుడు దేవుడు సత్యవంతుడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు సత్యవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడంటే ఎవరు? దేవుడంటే ఎలా ఉంటాడు? దేవుని యొక్క గుణలక్షణములు ఏంటి అన్న విషయాన్ని మనము గమనించినట్లయితే వాక్యం అయితే మాట్లాడుతుంది, దేవుడు అంటేనంట సత్యవంతుడు అని ఉంది. చూడండి, దేవుడంటే ఎవరయ్యానంటే సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు అంటే సత్యము అసత్యం ఉన్నది, అంటే అబద్ధం కూడా ఉందన్నమాట. అయితే దేవుడు ఎవరయ్యానంటే ఆయన సత్యవంతుడు అంటే. కనుక సత్యము అనేది ఎవరినయ్యానంటే దేవుడేను. దేవుడిలో ఏముందంటే సత్యం ఉంది. అయితే యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో మనం దేవుని వాక్యం చదువుకున్నట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తూ ఉన్నాము. అసలు దేవుడంటే ఎవరయ్యానంటే మరి వాక్యమునని చెప్పబడతాము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అంట. కనుక దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు అంటే వాక్యము అంటే అర్థం ఏంటంటే ఒక మరి అర్థము వచ్చేటటువంటి మాటలు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన యొక్క మాటలను రాయించాడు అనేక మంది ప్రవక్తల ద్వారా. వారిలో తన ఆత్మను ఉంచి ఆయన జీవము కలిగిన మాటలు, సత్యమైన మాటలు రాయించాడు. ఎందుకయ్యానంటే తాను ఆయన సత్యవంతుడు కాబట్టి తన ప్రజలందరూ కూడా అలానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. తన ప్రజలందరూ కూడా ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో అలాంటి వాడిగానే తన ప్రజలు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అందుకే వాక్యమయ్యున్న దేవుడు, వాక్యమే దేవుడు.
అయితే ముందు కింద వాక్యాలు మనం చదువుకున్నట్లయితే 14 మనం చదువుకుందాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుననుంది. దేవునికి స్తోత్రం. వాక్యం ఇప్పుడు ఏమైందంటే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించిందంట. కొంచెం దీన్ని మనము ఆలోచన చేయాలి. మన మధ్యలో వచ్చి నివసించడం అనంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో మనలాంటి రక్త మాంసాలు కలిగిన ఒక మానవుడిగా ఆయన మన మధ్యలో ఈ శరీరము ధరించుకొని, మనలాంటి శరీరము ధరించుకొని ఆయన ఈ లోకంలో నివసించాడు అని దేవుని వాక్యం మాట్లాడతాము. అవును కదా? మరి 2026 సంవత్సరాలు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు. ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చింది అంటే, ఈ లోకములో లోక అధికారైన అపవాది ఏం చేస్తున్నాడు అంటే అందరినీ వాడు అసత్యములోకి నడిపించుతున్నాడు, అసత్యమును బోధిస్తున్నాడు, అబద్ధములు బోధిస్తున్నాడు, అబద్ధమును నేర్పిస్తున్నాడు. అసత్యములో మనుషులందరినీ కూడా వాడు మరి నడిపిస్తూ దేవునికి దూరంగా చేసి అలాగా ఆ ప్రజలందరినీ కూడా శిక్షకు పాత్రలుగా చేర్చున్నాడు. అందుకే దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక శరీరధారిగా మానవ శరీరములు ఎలా ఉన్నాయో అలాంటి శరీరము ధరించుకొని ఈ లోకములో ఆయన వచ్చినాడు. ఎందుకనంటే మనందరకు కూడా సత్యమును అనేది మన ఏంటో అనేది మనకి తెలియపరచాలని వచ్చాడంట. ఆయన సత్యమైన వాడని, దేవుడంటే సత్యమైన వాడు. ఈరోజు మానవులు మనందరం కూడా దేవుడికి నమస్కరిస్తున్నామంటే, పూజిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే, ఆయనకి శిరస్సు వంచుతున్నామంటే, ఆయన మొక్కుచున్నామంటే, ఆయన దగ్గర మనము ప్రార్థన చేస్తున్నామంటే, ఆయన మనకి దీవెనలు ఇస్తున్నాడు కదా. ఆయన ఎలాంటి వాడంటే మనకి దీవెనలు ఇస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడైతే ఆయనకి మనము లోబడుతున్నాము, శిరస్సు వంచుతున్నాము. ఆయన సత్యమైన వాడు. మానవులమైన మనము బలహీనులముగా అసత్యములో జీవిస్తూ మరి అన్యాయముగా జీవిస్తూ అనేక విధాలుగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడంట ఆయన మనల్ని ప్రేమించి మనలందరినీ కూడా దారి తప్పిపోయిన మనలందరినీ కూడా తిరిగి మరలా కూడా మంచి మార్గంలో నడిపించాలని సత్యమును మరి మనకి నేర్పించి ఆ సత్యంలోనే కొనసాగింప చేయాలని, తన యొక్క పోలికలకు రావాలని, తన గుణానుగుణాలు మనందరిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మరి 14 చదివిన ప్రకారంగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని అంటుంది. మన మధ్య నివసించాడు. చూసారా? అందుకే వాక్యం అంటది ఆయన తన స్వకీయుల దగ్గరకు ఆయన వచ్చాడంట. అంటే ఎవరై అంటే మనమే. మన ఎద్దకు ఆయన వచ్చాడు. అయ్యో నా పోలిక, నా రూపంలో, నా గుణలక్ష్యముల ద్వారా నేను కలగజేసినటువంటి నా ప్రియ బిడ్డలు మానవులందరూ కూడా వారు అబద్ధకు జనకుడైనటువంటి అపవాది యొక్క ఉరిలో చిక్కుబడి వారు ద్వారా మోసం చేయబడి మరి నాకు దూరం అయిపోయి చివరికి శిక్షక పాత్రలుగా ఉన్నారు అన్న విషయాన్ని దేవుడు గుర్తిరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే మనలందరినీ కూడా తిరిగి మళ్ళా కూడా ఆయన సత్యంలో స్థాపించాలని మనలందరూ కూడా ఏం చేస్తున్నాడనంటే తన యొక్క తనలాంటి వాడుగా మార్చుకునే ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నాడంటే మన కోసం ఆయన వచ్చి ఆయన ఈ లోకంలో జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చదువుకుందాం చూడండి. మరి ఇంకొక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్తలను చదువుకున్నట్లయితే వాడు అపవాది అనేవాడు ఎలాంటి వాడయ్యంటే వాడు అబద్ధమును జరగడంట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మన దేవుని వాక్యం
వాడు ఎలా అంటే చూడండి, 44 వచ్చిన మనం చదువుకున్నట్లయితే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చవరచు అది నుండి వాడు హంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడవాడు. చూసారా, అపవాది సత్యమందు నిలిచిన వాడు కాదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా స్వభావం ఎలాంటిది? అపవాది యొక్క స్వభావం ఎలాంటిదయ్యానంటే వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదంట. సత్యమందు నిలిచిన వాడు కాదంట వాడు. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది, వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. ఇంకా కూడా మనం చదువుకున్నట్లయితే వాని యందు సత్యమే లేదు అసలు. చూడండి, దేవుని వాక్యం అంత బాగా మాట్లాడుతుంది. అపవాది యందు సత్యం లేదు. వాడు దుష్టుడు, వాడు సాతాను, వాడి యందు సత్యం లేదంట. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా, అపవాది యొక్క స్వభావం ఎలాంటిది, దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? అపవాది స్వభావం అయితే అబద్ధము, అబద్ధమునకు జనకుడు. మనుషులందరూ కూడా సత్యములో నిలబడనీయకుండా, ఎందుకంటే వాళ్ళలో సత్యం లేదు, సత్యంలో వాళ్ళని నిలవనీయకుండా వాడు అనేక విధాలుగా మనుషులందరినీ కూడా మోసపరచచ్చు, భ్రమపరచచ్చు. వాడు ఏం చేస్తున్నాడంటే అలా చేయుచున్నాడంట. అయితే వాని యొక్క చేతిలో నుండి మనం సృష్టించినటువంటి దేవుడు, మనకి ఆత్మనిచ్చిన దేవుడు, జీవమునిచ్చిన దేవుడు, ఊపిరిచ్చిన దేవుడు మనల్ని ఆయన తిరిగి మళ్ళా కూడా శరీరధారిగా ఈ లోకములో యేసుక్రీస్తు అనే నామములో ఆయన జన్మించి మన మధ్యలో నివసించి సత్యమును తిరిగి మళ్ళా మనలో స్థాపించాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు. అందుకే జీవ గ్రంథములో వాక్యములను మనకిచ్చాడు ఆయన. ప్రవక్తల ద్వారా ఆయన తన ఆత్మను ఉంచి, తన సత్యమైన ఆత్మను ఉంచి ఆయన ఈ పుస్తకాలను రాయించడానికి. ఎందుకంటే ఆయన ప్రజలైన మనం అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి ఎరిగి ఉండాలి. అప్పుడు ఆయన గుణ స్వభావాలు ఎలాంటివో తెలుసుకొని తిరిగి మళ్ళా తండ్రిని కలుసుకొని ఆయన లక్షణాలు మనందరం కూడా కలిగి ఉండి ఆయన రాజ్యంలో యుగాయుగంలో మనందరూ కూడా నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆయన మరి ఈ లోకంలోకి వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక సందర్భం జరిగింది. ఏందయ్యానంటే పిలాతు మరి యేసు ప్రభువుకు తీర్పు తీర్చడానికంట మరి సభ ఎదుటికి ఈ పరిసయ్యులు వీళ్ళందరూ కూడా అంట ప్రభుని యేసుక్రీస్తుని ఆ పిలాతు దగ్గరికి తీసుకొని పోతారు. యోహాను సువార్తలోని 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 37వ వచనం 38వ వచనం మనం చదువుకుంటాము. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు ప్రతివాడును నా మాట వినుననెను. చూసారా, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆయనని ఈ లోకంలో ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దూకీయులు, మతాధిపతులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే తీర్పులోకి తీసుకుని వెళ్ళారట. ఎందుకంటే ఈయన సత్యము బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆయన వైపున ఆకర్షించబడుతున్నారు. ప్రజల్లోకి ఆ మాటలు ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఎందుకంటే నిజాన్ని గ్రహిస్తున్నారన్నమాట. అయ్యో, మనము తప్పు చేస్తున్నామే, పాపం చేస్తున్నామే, అసత్యంలో జీవిస్తున్నామే, అన్యాయంగా జీవిస్తున్నామే, మన యొక్క పరిస్థితులు ఏం బాగలేవే, మన యొక్క జీవిత నడవడిక దేవునికి విరోధంగా ఉన్నదే అని చెప్పినని వారు ఆయన బోధిస్తున్నప్పుడంట వాళ్ళ మనోనేతాలు వెలిగించబడుతున్నాయంట. వాళ్ళలో అజ్ఞానం తొలగిపోతూ ఉంది. సాతాను అంతవరకు వాళ్ళు నేర్పించినటువంటి
ఆ యొక్క అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క బోధ ద్వారా, మాటల ద్వారా వారిలో నుంచి తొలగించబడతా ఉన్నాయి. ఆ చీకటి తొలగిపోతూ ఉంది, జ్ఞానోదయం అవుతూ ఉంది, వెలుగు వారిలో జ్ఞానాన్ని కలగజేస్తూ ఉంది, దేవుని మాటలు వారిని ఆకర్షిస్తూ ఉన్నాయి. అందుకనే వీరందరూ కూడా ఆయన మీద కుట్ర పన్ని ఏం చేశారయ్యానంట, రోమా ప్రభుత్వము, రోమా సైనికులు వీళ్ళందరూ ఉన్నటువంటి పెద్దలందరూ చేరి ఏం చేశారంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ సందర్భం అక్కడ జరిగింది. చూడండి, ఆయన కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఆ పిలాతు కూడా ఏం చేస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. ఏమని, నువ్వు రాజువా అని అంటున్నాడు. అవును, నువ్వు అన్నట్టు నేను రాజుని, సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను ఈ లోకంలో అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారులో సత్యము ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సత్యమైన వాడు. ఆయనలో సత్యం ఉంది కాబట్టే, ఆయనలో నీతి ఉంది కాబట్టే, ఆయనలో న్యాయం ఉంది కాబట్టే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా ఆయన సర్వాధికారిగా, దేవుడిగా పరిపాలన చేస్తున్నాడు. ఆయనే ప్రజలందరినీ కూడా ఆయన కాపాడుతున్నాడు. ఆయనే ప్రజలందరూ కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆయన కరుణ చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఎందుకు ఈ కాలంలో కూడా చూడండి, మనుషులైతే చాలా భయంకరంగా పాపములు చేయొచ్చు, చెడు క్రియలు చేయొచ్చు, అన్యాయంగా జీవిస్తున్నా కూడా మనుషులందరినీ కూడా ఆయన ఎందుకు ఇంకా బ్రతికి దానికి సమయం ఇస్తున్నాడంటే, మానవునిలో ఉంచినటువంటి ఆత్మ అంట తన ఆత్మ అది. మనుషులందరూ కూడా పాపంలోనే చనిపోతే నరకానికి పాత్రలు అవుతారు. అయితే ఆ నరకం నుంచి తప్పించి యుగాయుగంలో తన రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన మనందరి నిమిత్తం ఆయన ఈ లోకంలో జన్మించిన వాడు ఉన్నాడు, మానవుడిగా. అందుకే ప్రియమైన వాళ్ళారా, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే దేవుడై ఉన్న దేవుడు శరీరధారగా ఈ లోకంలో జన్మించి సత్యమును తన ప్రజలకు బోధించచ్చు, అసత్యమనేటువంటి బంధకాల నుంచి విడిపించి అసత్యము నుంచి విడుదల కలగజేస్తూ మనోజ్ఞత వెలిగింపచేస్తూ అందరూ కూడా సత్యమును స్థాపించుచున్నాడు. అందుకే ఆయన తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, సంఘంగా ఏర్పాటు చేశాడు, వాక్యమును ఆయన పంచుతున్నాడు. ఆయన అనేక విధాలుగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా ముందు దినాల్లో మనం ధ్యానం చేద్దాము. దేవుడి కృపను బట్టి ఆయన మనతో మాట్లాడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే సత్యవంతుడు. అపవాది సాతానుడు ఎవరయ్యానంటే అసత్యము, అబద్ధికుడు. ఈరోజు మనం యేసుక్రీస్తు వైపు వచ్చి యేసుక్రీస్తు యొక్క మాటలు విని, యేసుక్రీస్తు యొక్క మరి జీవం కలిగిన మాటలు విని, సత్యమైన మాటలు విని, మనలో ఉన్నటువంటి అబద్ధమును, మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి వాటన్నిటి కూడా తొలగించుకొని మనము కూడా సత్య సంబంధులుగా మారాలంట. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకుంటున్నామో అలాంటి వారుగా మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. మనలో ఎంతో పాపం ఉంది, ఎంతో అన్యాయం ఉంది, ఎంతో భయంకరమైనటువంటి అబద్ధకమైన జీవితం మనలో ఉంది. అయితే వాటన్నిటి నుంచి కూడా విడిపించాలని దేవుడు ఆయన యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్క దినము, ప్రతి ఒక్క సమయం దొరికిన కొలది దేవుని వాక్యముని విందాం, దేవుని మాటలు విందాం. వాటి ద్వారా మనలో ఉన్నటువంటి అపవాది యొక్క స్వభావం అంతా కూడా తొలగించుకొని దేవుని స్వభావాన్ని మనం రూపించుకొని ఆయన లాంటి పిల్లలుగా మనం మార్చబడి ఆయన రాజ్యంలో యుగాయుగములు మనందరము కూడా ఏలడానికి ఆయన మనకి కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ మాటలు విన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ముందు దినాలు ఇంకా అనేక విషయాలు మనం దేవుని కృపను బట్టి ధ్యానం చేసుకుందాం. దయతో మరి ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు. ఆశ్చర్యకరుడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ తండ్రి ప్రారంభించడానికి కృప చూపించాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన
మరి నాయన మీరు మాట్లాడిన వాక్కులను బట్టి వందనాలు. మీరు సత్యవంతుడైన దేవుడు. అలాంటి వాడి గొప్ప సింహాసనం మీద పరిపాలన చేసేటటువంటి వాడై ఉండి మా నిమిత్తము తండ్రి ఈ లోకములో అయా శరీరమును మీరు ధరించుకొని రక్తకాంసాలు గల మానవుడిగా పుట్టి ఈ లోకంలో మీరు అనేక సంవత్సరాలు జీవించిన తండ్రి మా కొరకు నాయన మీరు అయా అనేక బోధలు చేశారు, సత్యమైన మాటలు వివరించారు. మమ్మల్ని అందరూ కూడా స్వతంత్రులుగా చేయాలని, పాపం నుంచి విడిపించబడాలని, మమ్మల్ని అందరూ కూడా మా ప్రభువా మీరే నా తండ్రి నాయన నీ స్వభావంలోకి రూపించుకోవాలని మీరు ఇంత గొప్ప కార్యం చేసినట్లుగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఈ మాటలు విన్నవారి జీవితాల్లో మేలు చేయండి, ఆశీర్వదించండి. ఇక ముందు నాయన ఇంకా కూడా ఈ ఛానల్ ద్వారా విన్నప్పుడు వారిలో నా తండ్రి నాయన సత్యమనగా దేవుడు, మనము ఆయన పిల్లలము, ఆయన పోలిక లేక మనం మారాలి, ఆయన వల్లే మనం ఉండాలని ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. వాస్తవానికి మేమైతే ఆ స్థితిలో లేము నాయనా. మమ్మల్ని మీరే మీ వాక్యము ద్వారా, మీ రక్తము ద్వారా, మీ యొక్క నాయన కృప ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారిగా మార్చుకొని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన ఇంతవరకు మీరు జరిగించడం కృప చూపినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక వారంలో నాయన మేమందరం విధితో కలుసుకోవడానికి మీరే సహాయం దయచేయమని, మీ బలమైన ఆత్మతో నింపండి. అనేక మంది బిడ్డలను ప్రేరేపించి ఈ ప్రేయర్లో పాల్గొంట కృప చూపించండి. దైవ దీవెనలో దైవ ఆశీర్వాదాలు పొందుకునే విధంగా మీరే సహాయం దయచేయమని మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ మీ నామానికి మాత్రం మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ. ప్రైజ్ లార్డ్. వందనాలు. అదే ఆన్లో అయింది అదనమాట. టైం ఎంత అయింది?